కాబట్టి తప్పకుండా ఈ సినిమాని హిట్ చేయండి. మా రామసత్యనారాయణ గారు చెప్పినట్టు మీకు 100% థియేటర్స్ ఎన్ని కావాలో చెప్పండి. మీరు తప్పకుండా మంచి థియేటర్స్ సపోర్ట్ చేస్తాం. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ సినిమాలు ఎన్ని థియేటర్లు కావాలో చెప్పి నేను ముఖ్యంగా మాకు కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. నాది కూడా 1.2 మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దానిలో ఫుల్ పబ్లిసిటీ చేద్దాం. మాకు 9-10 ఛానల్స్ ఉన్నాయి. యూట్యూబ్ కూడా ఫేస్బుక్లో కానీ అయితే ట్విట్టర్లో కానీ అన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టి పబ్లిసిటీ చేద్దాం. ఈ మధ్యకాలంలో కావేరి అనే సినిమాని కూడా అలానే చెప్తున్నాం. కొత్త సినిమాది కూడా అది కూడా మా అన్ని సోషల్ మీడియాలో పెట్టాను నేను. కాబట్టి మీ సినిమా కూడా తప్పకుండా, ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తే కొత్త కథలు వస్తాయి, కొత్త ఆర్టిస్టులు కూడా వస్తారు. ఇలా నటించిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు. డెఫినెట్గా వాళ్ళకు ఈ సినిమా హిట్ అయితే అందరికీ మంచి భవిష్యత్తు వస్తుంది. హీరోకి కానీ హీరోయిన్ కానీ ముఖ్యంగా డైరెక్టర్ కానీ అలాగే నిర్మాతలు, వాళ్ళకు మంచి ఫ్యాషన్ ఉన్న నిర్మాతలు. కాబట్టి సినిమా సక్సెస్ అయితే మొత్తం డబ్బులు మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో పెడతారు. ఒక నిర్మాత ఒక సినిమా చేస్తారంటే దాదాపు ఒక 200 మందికి పని కల్పించినట్టు ఉంటుంది ఇండస్ట్రీలో. కాబట్టి ఇలాంటి ఉత్సాహవంతులైన నిర్మాతల్ని, డైరెక్టర్ని, ఆర్టిస్ట్ని సక్సెస్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కథ బాగుంటే ఈ మధ్యకాలంలో మనం బాగా చూస్తూ ఉన్నాము. కంటెంట్ బాగున్న సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తూ ఉన్నారు. ఈ సినిమాని ఇంతమంది మంచి మనసుతో వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుందని కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఒక విషయం చెప్పారు, అక్క అడగగానే చాలా హెల్ప్ చేశారు అని చెప్పారు. అలాగే మా అన్న శ్రీనివాస్ గుప్తా అన్న కూడా చేశారని చెప్పారు. అలాగే ప్రతి వారు మా రామ్ సత్యనారాయణ కానీ సుమన్ సార్ కానీ ప్రతి వారు దీనికి ఈ సినిమా ఆడాలి, రిలీజ్ కావాలి, మంచిగా ఆడాలనే మనస్ఫూర్తిగా మంచి మనసుతో చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. నేనైతే నా వంతుగా ఏ సహకారం కావాలని నేను చేస్తాను. తప్పకుండా మీరు మళ్ళీ ఈ సినిమా సక్సెస్తో మళ్ళీ సినిమా చేయాలని మంచిగా కోరుకుంటూ నేను రేపు నాకు దీక్ష సాంగ్ షూటింగ్ ఉంది. కాబట్టి అందరూ వచ్చి ఉన్నారంటే డాన్స్ మాస్టర్ ఆర్టిస్టులు. నేను అందుకే తొందరగా మాట్లాడి వెళ్ళిపోదామని వెళ్తూ ఉన్నాను. ఫైనల్గా ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళకి, మా అతిథులకి, ముఖ్యంగా మా సుమన్ గారికి మరొకసారి థ్యాంక్ యూ. నమస్తే.